అయితే అరవేటి థియేటర్ ఎదురుగా ఉన్న టీ స్టాల్ దగ్గర వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గౌస్ మొహిద్దీన్ అలియాస్ అవతార్ అనే వైసీపీ కార్యకర్తపై టీడీపీ నేత ఖలీల్ దాడి చేశాడు. అయితే టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా ఉన్నాడు ఖలీల్. పాత కక్షల నేపథ్యంలోనే దాడి జరిగిందంటూ కూడా అక్కడ పోలీసులు తెలుపుతున్నారు. అంతకుముందు జూన్ 7వ తేదీన సినీ హబ్ దగ్గర కూడా వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు కత్తితో కూడా దాడి చేసుకున్నారు. ఇక కత్తితో దాడి చేసేటువంటి అభియోగాలున్నాయి గౌస్ మొహిద్దీన్ పైన. పోలీస్ కేసు కూడా నమోదైంది. అయితే ఖలీల్ ప్రోద్బలంతోనే తనపై పోలీసులు కేసు నమోదు చేశారని నిన్న రాత్రి ఒక టీ స్టాల్ దగ్గర గౌస్ మొహిద్దీన్ దుర్భాషలాడాడు. అయితే గౌస్ మొహిద్దీన్ పై దుర్భాషలాడిన నేపథ్యంలోనే ఖలీల్ అతని అనుచరులతో వచ్చి దాడి చేశాడు. టూ టౌన్ పోలీస్ పిఎస్లో ప్రస్తుతం ఇరు వర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి. దీనికి సంబంధించి మా ప్రతినిధి కిషోర్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి కానీ వెళ్లే ముందు ఒకసారి ఏం జరిగింది అక్కడ దాడికి సంబంధించి విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. గతంలో జూన్ 7 తేదీన ఒకరిపై ఒకరు ఈ రకంగానే పరస్పరంగా దాడికి దిగారు. సినీ హబ్ దగ్గర జరిగింది ఆ దాడి. అయితే అప్పుడు జరిగిన దాడిలో గౌస్ మొహిద్దీన్ ఎవరైతే వైసీపీ కార్యకర్తగా ఉన్నారో ఆయన ఏకంగా కత్తితో వచ్చి ఇక్కడ ఖలీల్పై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే కత్తితో వచ్చినందుకు గాను పోలీసులు కేసు నమోదు చేశారు ఖలీల్ పైన. సో గౌస్ మొహిద్దీన్ పైన కేసు నమోదు చేశారు. అయితే ఖలీల్ ప్రోద్బలంతోనే తనపై కేసు నమోదైన విషయంలో నిన్న సాయంత్రం సుమారుగా రాత్రి సమయంలో టీ తాగుతూ ఒక టీ స్టాల్ దగ్గర గౌస్ మొహిద్దీన్ దుర్భాషలాడుతూ ఖలీల్పై దుర్భాషలాడుతూ ఆయన అక్కడ కూర్చున్నాడు. ఈ నేపథ్యంలో గౌస్ మొహిద్దీన్ తన అనుచరులతో వచ్చి ఖలీల్పై దాడి చేశారు. ఖలీల్ అక్కడికి తన అనుచరులతో వచ్చి గౌస్ మొహిద్దీన్పై దాడి చేశాడు. ఖలీల్ టీడీపీ కార్యకర్త, గౌస్ మొహిద్దీన్ వైసీపీ కార్యకర్తగా తెలుస్తోంది. సో నిన్న కొంత ప్రొద్దుటూరులో రణరంగంగా మారింది. ఇరు వర్గాల దాడిలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అంటూ కూడా చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. ఒకసారి ప్రతినిధి కిషోర్ దగ్గరికి వెళ్దాం. కిషోర్, అసలు ఏం జరిగింది? ఇద్దరి మధ్య ఎందుకు గతంలో కక్షలు ఉన్నాయి? గతంలో జరిగినటువంటి దాడి కారణంగానే ఇప్పుడు కూడా మరోసారి దాడి జరిగినట్టు తెలుస్తోంది చాలా క్లియర్గా. సో గౌసుద్దీన్ పై నిన్న ఖలీల్ దాడి చేశాడు. గతంలో ఖలీల్ పై కూడా గౌసుద్దీన్ దాడి చేసినట్టు తెలుస్తోంది. సో ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. పొద్దుటూరులో ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితులకి దారితీశాయని చెప్పవచ్చు. ఏదైతే గతంలో ఉన్నటువంటి ఘర్షణ నేపథ్యంలో కూడా ఇరు వర్గాలు కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే ఆరవేటి థియేటర్కి సమీపంలో ఉన్నటువంటి అక్కడ టీడీపీ వైసీపీ వర్గీయులు ఇద్దరు కూడా గొడవకు దిగిన పరిస్థితి. ఆ గొడవ కాస్త ఘర్షణకు దారితీసింది. ఏదైతే గతంలో ఎన్నికల సందర్భంగా అటు వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఎవరైతే ఆరవేటి థియేటర్ సమీపం ఉన్నటువంటి టీ కొట్టు యజమాని గౌస్ మొహిద్దీన్ అదేవిధంగా ఖలీల్ల మధ్య గత ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి గొడవల నేపథ్యంలో నిన్న ఒక్కసారిగా అర్ధరాత్రి వారిద్దరు కూడా పరస్పరం దాడులు చేసుకోవడం జరిగింది. అయితే దాడులు చేసుకున్నటువంటి క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఏదైతే గత ఎన్నికల సందర్భంగా జూన్ మాసంలో జరిగినటువంటి ఘటన, ఆ ఘటనలో ఏదైతే మొహమ్మద్ గౌస్ పైన కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేయడానికి ప్రధాన కారణం ఖలీల్ అన్నటువంటి భావనతో ఆయన ఒకసారిగా అదైతే దుర్భాషలాడడం జరిగింది. ఆ దుర్భాషలాడిన క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా ఆ దుర్భాషలాడటంతో ఖలీల్ జీర్ణించుకోలేక తన అనుచర వర్గాలతో గౌస్ మొహిద్దీన్పై దాడి చేయడం జరిగింది. ఆ గౌస్ మొహిద్దీన్పై దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ వర్గాలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ విషయం పైన అటు ఇప్పటికే టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ ఇరు వర్గాలు కూడా కేసులు కూడా నమోదు చేసుకున్న పరిస్థితి. అంటే ఒక రకంగా ఆ ప్రాంతంలో కూడా భయానకమైనటువంటి వాతావరణం ఉంది. ఎన్నికలంతా మనం ప్రశాంత వాతావరణంలో ఉండాల్సినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో గొడవలు దిగడం కూడా ఒక రకంగా పొద్దుటూరు ప్రాంతాల్లో కూడా భయాందోళనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా గొడవలకు దిగడం కూడా మంచి సంప్రదాయం కాదు. ఎన్నికల సందర్భంగా ఎన్నికలు రాజకీయంగానే చూడాలి తప్ప ఇలా గొడవలకు దిగడం మంచి సంప్రదాయం కాదన్నటువంటి భావన అటు పొద్దుటూరు ప్రాంత వాసుల్లో వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది మనోజ్.
కిషోర్, ఇది పూర్తిగా వ్యక్తిగతంగా ఉన్నటువంటి కక్షల కారణంగా జరిగిన దాడిగానే భావించాలా, లేదంటే టీడీపీ వైసీపీకి మధ్య ఉన్నటువంటి గత రాజకీయ పరిణామాలు కావచ్చు, ఎలక్షన్ నేపథ్యంలో ఏదైనా పగలు ప్రతీకారాల మధ్య జరిగిన దాడిగా భావించాలా? ఎస్ మనోజ్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇది రాజకీయ దాడిగానే మనం భావించవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నికల సందర్భంగా ఏదైతే ఖలీల్కు అదేవిధంగా గౌస్ మోదీని ఇద్దరి మధ్య కూడా గొడవలు జరిగాయి. జూన్ 7వ తేదీన ఇద్దరి మధ్య కూడా కొంత గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన క్రమంలో కూడా మచ్చుకత్తితో దాడి చేసింది గౌస్ మోదీని అన్నటువంటి విషయాన్ని చెప్పడంతో అక్కడ ఖలీల్కు గౌస్ మోదీని భావించాడు. ఆ భావించిన క్రమంలోనే ఒక్కసారిగా కూడా ఖలీల్ అక్కడ ఏదైతే గౌస్ మోదీని దుర్భాషలాడటంతో ఖలీల్ ఒక్కసారిగా అతనిపై దాడికి దిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే గతంలో ఏదైతే రాజకీయ పరంగా జరిగినటువంటి గొడవల నేపథ్యంలోనే ఈ గొడవ అంతా జరిగింది. అయితే దీన్ని అటు వ్యక్తిగతంగా తీసుకొని ఆ దాడికి దిగడం కూడా ఒక రకంగా మంచి సాంప్రదాయం కాదన్నటువంటి భావన వినిపించినప్పటికీ కూడా, అంటే ఒక రకంగా రాజకీయ పరంగానే ఏదైతే ఆ టీ కొట్లో కూర్చున్న సందర్భంగా ఆ దుర్భాషలాడ్డాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి, అలా జీర్ణించుకోలేని నేపథ్యంలోనే ఖలీల్ ఒక్కసారిగా తన అనుచరవర్గాలతో దాడికి దిగడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్లో ప్రధానంగా ఏదైతే కర్రలతో కొట్టుకుంటున్న పరిస్థితి, అంటే ఒక రకంగా బహిరంగంగా అటు పెద్ద ఎత్తున టీ కొట్టులో ఉన్నటువంటి ఏదైతే